ప్రైజ్ ద లార్డ్. ప్రభు బిడ్డలందరికీ శుభావందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగోచ్చుల నుండి కదా అని వాక్యం చదివిస్తుంది. ఈ వాక్యాన్ని విన్న తర్వాత, ఈ వాక్యంలో యుద్ధం అనే పదాన్ని నేను విన్న తర్వాత నాకు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, ఒకప్పుడు దేశానికి సేవ చేయాలని, ఆర్మీలో జాయిన్ కావాలని, దేశం తరపున శత్రువుతో యుద్ధం చేయాలని ఎంతో ఆశగా ఉండేది. సైన్యంలో చేయాలని ఆశగా ఉండేది. అయితే ఆ యుద్ధంలో చేరడానికి కావాల్సిన అర్హత నాకు లేదు. కానీ ఈరోజు ఈ వాక్యం నాకు ఇచ్చిన అర్హత, నిజమైన యుద్ధం అంటే మనలో ఉండే చీకటితో యుద్ధం చేయడం. మనలో చీకటి అంటే మనలో ఉండే అసూయలు, మనలో ఉండే కోరికలు, మన హృదయంలో వచ్చే స్వార్థాలు, వాటి నుంచి వచ్చే శారీరక క్రియలు, ఆ శారీరక క్రియలను నెరవేర్చడానికి వచ్చే భోగేచ్ఛలను మనము వాటితో యుద్ధం చేయాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యుద్ధాలు పోరాటాలు వచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయంటే, మనం ఈరోజు పోరాడుతున్నది ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి, ఈ శరీరాన్ని మనము శరీర క్రియలు నెరవేర్చడానికి మనము ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం. అయితే ఆ యుద్ధము స్వార్థంతో కూడిన యుద్ధం. ప్రతిరోజు కోసం చేస్తున్న యుద్ధంలో మనము స్వార్థంతో కూడిన యుద్ధం చేస్తున్నాం. అలాంటి యుద్ధాలను జయించాలంటే ఈ వాక్యమనే ఖడ్గంతో మనలో ఉండే శరీరేచ్ఛలను, ఆలోచనలను, మనలో ఉండే చీకటి క్రియలను ఈ వాక్యంతో మనము చంపివేయగలము. మనలో వచ్చే చీకటి సంబంధమైన ఆలోచనలను జయించాలంటే మనలో ఈ వాక్యమనే ఖడ్గంతో ప్రతిరోజు మనము పవిత్రపరచుకోవాలి. అంటే మనలో ఈరోజు జరుగుతున్న పోరాటాలు, మనిషి చంపుకోవడాలు, ఇలాంటివన్నీ కలిసి చూస్తే అవన్నీ మనిషి యొక్క శరీర భోగేచ్ఛ నుండి మాత్రమే వస్తున్నాయి. కాబట్టి నాకు దేశం తరపున యుద్ధం చేసే అవకాశం లేకపోయినా, ఈ వాక్యం నాకు ఇచ్చిన యుద్ధం ప్రతి మనిషిలో జరుగుతున్న అంతరంగమైన యుద్ధాన్ని జయించడానికి దేవుడు నాకు ఒక యుద్ధాన్ని ఇచ్చాడు. ఈ వాక్యంతో యుద్ధం చేయడం నాకు దేవుడు ఇచ్చిన పెద్ద అవకాశం. ఈరోజు నువ్వు వింటున్న ఈ వాక్యం నీలో ఉన్న శారీరక క్రియలను లయపరచడానికి ఈ వాక్యమా మాలోకి రా అని ఈ వాక్యాన్ని అడగగలిగితే నీలో ఉన్న శరీరేచ్ఛలను, నీలో ఉన్న చీకటిని నువ్వు జయించగలవు. ఈ చీకటిని జయిస్తే నిజమైన విజయాన్ని పొందుకుంటావు. అదే నిత్య జీవము, పరలోక రాజ్యం. దేవుడి చిన్న వాక్యం తీర్చుగాక. ఆమేన్.